సింహం, ఎద్దు, గరుత్మంతుడు ఇవి దేవతల వాహనాలు అని అందరికీ తెలుసు. కాని ఒక దేవుడు ఎలుకపై ప్రయాణిస్తాడంటే, ఇంకొకరు మొసలిలాంటి జంతువుపై? ఈ అరుదైన రహస్యాలు మీకు తెలుసా? హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది. అది కేవలం ప్రయాణం కోసం కాదు, ఒక గొప్ప అర్థాన్ని సూచిస్తుంది. అగ్నిదేవుడి వాహనం మేషం, అనగా గొర్రె. ఇది శక్తి, వేగం, త్యాగానికి సంకేతం. అగ్నిలాగే మేషం కూడా నిరంతరం ముందుకు దూసుకెళ్తుంది. గంగాదేవి వాహనం మకరము. ఇది ఒక మిథికల్ జలజంతువు. అర్ధం మొసలి, అర్ధం చేపలా ఉంటుంది. ఇది నీటిలోకంలోని అపార శక్తిని సూచిస్తుంది. గణేశుడు భారీ రూపం, కాని వాహనం చిన్న ఎలుక. ఇది ఒక గొప్ప సందేశం. ఎంత పెద్ద సమస్య అయినా చిన్న మార్గం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. శనిదేవుడు కాకిపై ప్రయాణిస్తాడు. కాకి సాధారణంగా చెడు సూచికగా భావించినా, శనిదేవుడి చేతిలో అది న్యాయం, కర్మఫలానికి ప్రతీక. దేవతల వాహనాలు కేవలం జంతువులు కాదు, మన జీవితానికి దారి చూపే సంకేతాలు. ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మరియు మీకు నచ్చిన దేవుడి పేరు కామెంట్ చేయండి. మా వీడియోలని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మొదటిగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.